ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కేంద్ర ప్రభుత్వం 40 లక్షల ఈవీఎం మిషన్లు ఆర్డర్ చేయగా అందులో 21 లక్షల ఈవీఎంలను ఎలక్షన్ డిపార్ట్మెంట్కి ఇవ్వగా మిగిలిన 19 లక్షల ఈవీఎంలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూపడం లేదు. అలాగే మైనార్టీల జీవితాలతో కుల మతాలను అడ్డు పెట్టుకుని నల్ల చట్టాలను తెచ్చి CAA, NRC మైనార్టీ కులాలకు చెందిన వారికి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించకుండా దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంను దుర్వినియోగం చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అంటూ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ ప్రెసిడెంట్ అమానుల్లా ఘాటుగా ఆరోపణలు చేశారు. HR9 న్యూస్ ఛానల్కి నమస్కారం. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ గెలుస్తున్నాడనేటటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఇందులో భాగంగానే మనోరంజన్ రాయ్ అనే ఒక అడ్వకేట్ 2017లో సుప్రీంకోర్టులో ఒక బిల్లు వేశాడు. ఆ బిల్లులో విషయం ఏమంటే BHELకి, ECELకి ఈవీఎం బాక్సులు ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్కి ఎన్ని ఈవీఎం బాక్సులు పంపిణీ చేశారు అనే విషయం మీద ఆయన బిల్లు వేస్తే సుప్రీంకోర్టు ఆధారంగా సుప్రీంకోర్టుల విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పిన విషయం ఏమంటే కేంద్ర ప్రభుత్వం 40 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే 40 లక్షల ఈవీఎంలు మేము తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి 40 లక్షల ఈవీఎంలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి చేరిన ఈవీఎంలు వచ్చి 21 లక్షలు, ఇంకా 19 లక్షల ఈవీఎంలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 19 లక్షల ఈవీఎంల జాడ, దాని వివరాలు, లెక్కలు, అవి ఎక్కడున్నాయి, ఎందుకు ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరికి ఇచ్చారు అనేటటువంటి విషయం మాత్రం ఎంత మాత్రము తెలియకపోవడం ఒక ఆశ్చర్యకరం అన్నమాట. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు డంకా బజాయించి 370 సీట్లు గెలుస్తామని చెప్పి ఈసారి ఎన్నికల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ 19 లక్షల ఈవీఎంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఈవీఎంలు ఇచ్చారు, మీరు యూపీలో, గుజరాత్లో, మీకున్నటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మీరు ఈ 20 లక్షల ఈవీఎంలు ఉపయోగించి గెలిచినారు అనేటటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేవనెత్తుతోంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి మీరు దొడ్డిదారున గెలుస్తూ ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజల్ని మోసం చేస్తూ గెలవడం అనేది చాలా నీచమైనటువంటి చర్యగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడున్నటువంటి చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీరు ఇప్పుడు కొత్తగా పొత్తు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో బీజేపీతో అంటగాకుతూ బీజేపీ ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ, మైనార్టీ వర్గాలకు కానీ ద్రోహం చేసే పార్టీ. బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి నేను బీజేపీకి ఎప్పటికీ నేను ఉండను అని చెప్పి ఈరోజు దొడ్డిదారిన మళ్ళీ బీజేపీతో కలిసి ఈ యొక్క ఎన్నికలకు రావడానికి ముందుకొస్తున్నాడు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వంతో జతగట్టి నల్ల చట్టాలని సమర్థిస్తూ 370 ఆర్టికల్ కావచ్చు, రైతు చట్టబద్ధత బిల్లు కావచ్చు, NRC కావచ్చు,
ఇలాంటి నల్ల చట్టాలకు మద్దతు ఇస్తూ తన ఎంపీలని గొర్రెల్లాగా పోయి ఓటేసి పోటీలు పడి ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పోటీలు పడిపోయి రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఓటేసి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అస్థిరతను పాలు చేస్తూ ప్రజల్ని మతాల వారీగా, కులాల వారీగా విభజిస్తూ దేశానికి ఉన్నటువంటి అప్పుల్ని 3 4 చేసేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది. నరేంద్ర మోడీ గారు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు, కానీ నిజాలు అనేటువంటివి ఆయన నోటి నుంచి బయటికి రావు. ఎందుకంటే దేశంలో ఆయన 2 సార్లు జన్మించినటువంటి వ్యక్తి. ఒకటి 1949లో ఒకసారి పుట్టాడని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకోసారి ఎన్నికల కమిషన్ అఫిడవిట్లో 1950 సంవత్సరంలో పుట్టినట్టుగా ఆయన సర్టిఫికేట్లు ఇచ్చినారు. అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈయన తెలిపిన సంవత్సరంలో అక్కడ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరూ లేరు. అది కూడా పూర్తిగా అబద్ధం అన్నమాట. కేవలం ఈయన జీవితం అంతా అబద్ధమే, ఈయన జీవితం అంతా అబద్ధాలమయమే. ఇటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం, అతనితో పరిచయాలు పెట్టుకున్నటువంటి అతని పరిపాలనలో ఐక్యమై ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కేవలం ఈ రాష్ట్రానికి ఒక మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉండేది కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇందు మూలంగా రాబోయే రోజుల్లో 2024లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకొని రాష్ట్రంలో, దేశంలో బీజేపీకి అధికారం నుంచి తప్పించేదే పరమావిధిగా పెట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా